Free audio post-production by alphonic.com. రైతులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా సోనాలిక ట్రాక్టరు. ఈ సోనాలిక ట్రాక్టరు ధర గురించి కావచ్చు, మైలేజ్ గురించి కావచ్చు, ఒక ఎకర పొలానికి ఎంత మైలేజ్ తీసుకుంటది, ఆ తర్వాత గంటకి ఎంత ఛార్జ్ చేయొచ్చు, దీనివల్ల మనకి లాభాలు, నష్టాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరిస్తాను. అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. ఈ సోనాలిక ట్రాక్టర్ వచ్చేసి మనకి షోరూమ్ ప్రైస్ ఎట్లా ఉంటదంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అంటే ఒక్కొక్క ఏరియా ప్రాంతాన్ని బట్టి ఒక రేట్ ఉంటది. 8-9 లక్షల మీద అనుకోవచ్చు. 9 లాక్స్ ఓన్లీ ఇంజిన్ వరకే. మళ్ళీ ట్రాలీ, ఆ తర్వాత వెనక ఉండే రూటర్స్ కావచ్చు, గుంటిక కావచ్చు, ఇంకోటి ఏవైనా గనుక మనకి ఎక్స్‌ట్రా సామాన్లు కావాలంటే అవి విడిగా తీసుకోవాల్సొస్తది. సో, మనకైతే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేసి 9 లక్షల దాకా అయితది. ఇది ఇంజిన్ పవర్ వచ్చేసి 50 హెచ్‌పి ఉంటది. 3 సిలిండర్ డీజిల్ ఇంజను. సీసీ వచ్చేసి 3065 సీసీ, 3065 సీసీ. ఆర్‌పిఎం రేట్ వచ్చేసి 1900 నుంచి 2000 ఆర్‌పిఎం వరకు ఉంటుంది. ఇది ఎక్కువ పవర్ వల్ల హాట్ సాయిల్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మైలేజ్ వచ్చేసి సుమారు అంటే లీటర్‌కొచ్చేసి 4-6 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫీల్డ్ వర్క్‌లో అయితే 3-4 లీటర్లు తాగుతది. అంటే 1 లీటర్ అంటే మనము లెక్కేసుకుంటే గనుక ఎకరాకి మనం తిరిగే దాన్ని బట్టి మినిమం అంచనా అయితే వేసుకోవచ్చు. ఇది ఇతర మామూలు ట్రాక్టర్లతో పోలిస్తే ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే బాగా ఎక్కువ ఉంటది. ఆ తర్వాత ఫార్వర్డ్ అంటే ముందర గేర్లు అయితే 8 ఉంటాయి. వెనక రివర్స్ గేర్లు 2 ఉంటాయి. సింగిల్ క్లచ్, డ్యూయల్ ఆప్షన్ అయితే ఉంటది. బ్రేక్స్ కూడా ఆయిల్ ఇంప్రెస్డ్ బ్రేక్స్ అంటే సేఫ్టీ కోసం అయితే బాగానే ఉంటది. ఆ తర్వాత హైడ్రాలిక్ లిఫ్టింగ్ 1600 నుంచి 18 కేజీల వరకు ఉంటది ఆ హైడ్రాలిక్ లిఫ్టింగ్. ఆ తర్వాత ఇది కల్టివేటర్, రోటోవేటర్ బాగా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అయితే ఇది ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకైతే పొలం దున్నే వాళ్ళకి, రోటోవేటర్ పనికి, ట్రాలీ లాగడం, నీటి పంపు పనికైతే బాగా యూజ్ అవుతదని చెప్పొచ్చు. అలాగే స్ట్రాంగ్ బిల్డు, గ్రామీణ పనులకు కూడా ఇది మనకు యూజ్ అవుతదనే చెప్పొచ్చనమాట. ఆహ్, బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్నోళ్ళకు, లేకపోతే దీని మీద బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బానే ఉంటది. మైలేజ్ కొంచెం అయితే వేరీ అవుతుంది. లాంగ్ హవర్స్ యూసేజ్‌లో అయితే వైబ్రేషన్ కొద్దిగా వస్తూ ఉంటదిది. మీడియం, బిగ్ రైతులకి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి, బాగా పొలం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచి ట్రాక్టర్ అనే చెప్పొచ్చు. అయితే దీంట్లో ఈ 50 హెచ్‌పి ఇంజిన్‌లో గట్టి మట్టిలో కూడా ఈజీగా, సులభంగా పనిచేస్తుంది. హెవీ పనుల్లో కూడా బెస్ట్‌గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే మంచి మైలేజే వస్తది. డీజిల్ ఖర్చు కూడా తగ్గుతుంటది కాబట్టి, ఎక్కువ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా 1800 2000 కేజీల వరకైతే ఎత్తగలదు. పెద్ద ఇంప్లిమెంట్ కూడా ఈజీగా వాడొచ్చు. దీర్ఘకాలం ఉపయోగించడానికి స్ట్రాంగ్ బాడీ, రఫ్ యూసేజ్ కూడా సరిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువుంటాయి. పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. ఖర్చు తక్కువుంటదని చెప్పొచ్చు. చేయనికే ఫస్ట్ తట్ట చలకే. అందరికి నమస్కారం. చాలామంది ఈ మిషన్ గురించి నాకు ఎంత పడతది, ఎక్కడ కొనాలి అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరణ ఇస్తాను. మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. దీంట్లో ఈ మిషన్‌లో చాలా రకరకాలుగా మిషన్‌లుంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే చిన్న మిషన్‌లు, పెద్ద మిషన్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలలో ఉంటాయి. వాటి గురించయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎంత పడిండేదండి ఇది తీసుకొని? 40,000. ఈ మిషన్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న మిషన్ ధర ఏదైతే ఉందో అది 40,000 అయితే అతను కొని తీసుకొచ్చుకున్నాడు. వీళ్ళు మేస్త్రీలు ఎవరైతే ఉంటారో ఇంటి కన్‌స్ట్రక్షన్స్ కోసం పెద్దగా, భారీగా ఉన్నప్పుడు ఇసుకని దాన్ని సన్నబట్టడం కోసం చాలా ఇబ్బంది అవుతుంటది కాబట్టి ఈ మిషన్ వల్ల చాలా ఫాస్ట్‌గా అయిపోతుంటది. రెండోదేందంటే కూడా మనకి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా! మిషన్ ఆడే దాని సిట్యుయేషన్ చూస్తుంటే ఇసుక కూడా చాలా సన్నగా, నీట్‌గా, క్లారిటీగా ఉంటది. పెద్ద పెద్ద రాళ్ళు, వేస్ట్‌దంతా డస్ట్, దుమ్ము గాని మొత్తం అంతా గూడా ఆ వైబ్రేషన్ వల్ల, షేక్ జేయడం వల్ల మొత్తం అంతా గూడా సైడ్ అయితే చేసేసుంటది. మీరు కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో చూడొచ్చు. అయితే దీంట్లో మీకు ఏ విధంగా
తీసుకోవాలి, ఎలాంటి మిషన్స్ తీసుకోవాలా, ఇవి ఎక్కడ తీసుకున్నాలనే దాని గురించి కూడా మీకు వివరణ ఇస్తాను. దాన్ని బట్టి మీరు అక్కడికెళ్ళి స్టోర్‌లో తీసుకోవచ్చు. ఇవి లావు ఉసుక అక్కడ దొబ్బేస్తారు చూడండి. ఇది సన్న ఉసుక ప్లాస్టింగ్ చేయడానికి. సరే. ఇప్పుడైతే ఈ మిషన్ ధర అయితే 40,000 చెప్పారు కదా! దీంట్లో గూడా చిన్నగా అంటే చిన్న మిషన్‌లుంటాయి. తక్కువ ధరలో గూడా ఉంటాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుంటది 2 లేయర్స్ ఉంటది. ఎలా పనిచేస్తుంటదంటే 2 లేయర్స్ ఉంటది. పైన మనం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్న బకెట్‌తోని సలకెతను తీసుకున్న తర్వాత ఇసుక ఏదైతే ఉందో ఆ లేయర్ మీద ఏసినప్పుడు ఆ వైబ్రేషన్ షేక్ చేసినప్పుడు కిందకి రాలిపోతది. బాగా లావు కంకర, లావు సైజు రాయి ఏదైతే ఉంటదో అదంతా గూడా సైడ్‌కి అదే పాసింగ్ అయిపోతుంటది. ఇదంతా ఎట్లా జరుగుతుంటదంటే ఒక వైబ్రేషన్ ద్వారా జరుగుతుంటది. మళ్ళీ కింద మనకు ఒక చిన్న సన్న లేయర్‌ది ఒకటుంటది. దాని నుంచి కిందకి మనకు సన్నది పడతా ఉంటది. సన్నది పట్టిన తర్వాత మీకు ఇక్కడ వీడియోలో కనపడుతుంది గదా! పెద్ద మట్టి కుప్ప ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళు వైర్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ పని ఏంటిదంటే ఒక ఇసుకని తీసుకొచ్చి ఆ జల్లెడ మీద పొయ్యడమే ఒక పని. మిగతాది అదంతే ఆ వైబ్రేషన్ షేక్ వల్ల చేసుకుంటా పోతుంటది. ఇది పనిచేసే విధానం. దీనికి సంబంధించిన ధరలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఈ మిషన్ వల్ల ఎంత పని మనకు సులువవ్వడం గావచ్చు, పని ఫాస్ట్‌గా అవ్వడం గావచ్చు, ఆ తర్వాత ఇసుక పట్టే విధానం ఇది గూడా చాలా అంటే చాలా బావుంటది. क्या हो रहा ना ఐదేనా ఉసుక జల్లడట్టేదా ఇది మిషన్ ఎంత పడింది ఇది 40,000. అంటే మీకు కూలే లేకుంటే ప్లాన్ది నీదేనా? కూలీలకి ఎంత? 400 ఒక రోజా? పొద్దుముకులా ఒక రోజుకి? రోజుకి ఎంత? ఒక ట్రిప్ అన్న పడతారా? ఉసుక కొట్టి ఉంటే ఎక్కువ దిగుతుంది. 5 ట్రిప్లు 6 ట్రిప్లు ఒట్టు కూడా కదా 5 ట్రిప్లు 4 ట్రిప్లు 5 ట్రిప్లు మొత్తం ముగ్గురం పచ్చిగుట్ట కదా 2 ట్రిప్లు 3 కన్నా 2.5 కన్నా ఎక్కువ పట్టలేము పచ్చిగుట్టగా. అయితే దీని ధర వివరాలొచ్చేసి చిన్న సైజ్ ఉంటది. 15,000 కాడ్నుంచి స్టార్ట్ అవుతాయి. 30,000, 80,000, ₹1,00,000 వరకుంటది. ఎందుకంటే మిషను మోటర్ అనేది పెద్దగుంటది. ఇక్కడ మనకు అంత కంప్లీట్ మోటర్ మీద వైర్ మీద దీని మీదనే నడుస్తుంటది గాబట్టి మనకు అందుకనేసి అంత రేట్లుంటాయి. అయితే మోటరొచ్చేసి 1 హెచ్‌పీ గాని, 3 హెచ్‌పీ గాని మోటార్స్‌తోనే ఉంటది. ఇదంతా కరెంట్‌తోనే నడుస్తది. కరెంట్ గనక పోతే గనక పనైతే ఆగిపోతదని జెప్పాలి. కెపాసిటీ వచ్చేసి గంటకొచ్చేసి 1 టన్ను వరకు అంటే మనకు దగ్గర దగ్గర ఒక ట్రాక్టర్‌లో ఎన్ని టన్నులు పడతదో మనకు తెలీదు గానీ, మినిమమ్ అయితే గంటకైతే 1 టన్ను వరకైతే ఇది ఇసుకనైతే మనం వేసే కొద్దీ అదైతే ఆల్మోస్ట్ సైడ్ చేసేస్తా ఉంటది. ఇది కంప్లీట్‌గా ఐరన్ ఫ్రేమ్ మీద మీ టౌన్‌లో మీకు అక్కడ ఎక్కడెక్కడ దగ్గర దగ్గర ఉన్నాయో అవే ఉంటది. లేదు ఖచ్చితంగా ఇలాంటి మిషనే కావాలి అంటే గనక మనకు గద్వాల, జోగులాంబ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఐజ మండలంలో ఇవైతే మనకు ఐరన్ స్టోర్స్ దగ్గరైతే ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. లేదంటే గనక కర్నూల్ నియర్ అవైలబుల్‌గా ఉన్నాయి. నంద్యాల అటు సైడ్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది చేతితో కంటే 10 రెట్లు వేగంగా ఉంటది. ఇద్దరు ముగ్గురు పని చేస్తే సరిపోతుంది చాలు.
హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ కనిపిస్తున్న ట్రాక్టర్ అయితే పల్టీ కొట్టి బోల్తా అయితే ఒక వంకలో అయితే పడిపోయింది. అయితే ఇది ఎలా పడిందంటే, ఒక చిన్న బాబు, ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బాబు ఎవరైతే ఉన్నారో, వంకకి అంటే వాగు దగ్గర బట్టలు పిండడానికొస్తే, ట్రాక్టర్ కడగడానికొస్తే, ట్రాక్టర్ సైడ్‌కి ఆపినప్పుడు తాళం దానికే పెట్టడం వల్ల ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఫైనల్‌గా ఏందంటే, ఆ ట్రాక్టర్‌తో ఎంత రేస్ చేసినా గూడా మూవ్‌మెంట్ అయితే అవ్వలేదు. ఫైనల్‌గా జేసీబీకి కాల్ చేయడం అయితే జరిగింది. జేసీబీ అయితే వచ్చింది. ఒక చిన్న పొరపాటు భారీ ట్రాక్టరొచ్చేసి బురదలో పూర్తిగా ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అయితే బయటకైతే రాలేదు. సో, చివరికైతే మనకైతే జేసీబీ రంగంలోకి దిగాల్సొచ్చింది. అయితే అసలు ఏం జరిగింది? చివరకు ట్రాక్టర్ ఎలా బయటపడిందనే దాని మీద ఈ వీడియో అయితే ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్న పిల్లలు గానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం గానీ, లేకుంటే నిద్ర సరిగ్గా లేకపోతే డ్రైవింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే బండి ఒకటి ఏదన్నా కింద పడి డ్యామేజ్ అయితే ప్రాబ్లమ్ లేదు గానీ, మనుషులకి లేనిపోని ఇబ్బందులు, డ్యామేజ్‌లయితేనే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, డ్రైవర్లు గావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్న పిల్లలకి బండ్లుకి తాళాలివ్వకుండా కొంచెం మనమే కేర్‌ఫుల్‌గా అయితే తీసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఒక చిన్న బాబు 10 ఇయర్స్, 15 ఇయర్స్ బాబు ఆ వంక దగ్గర ట్రాక్టర్‌కి తాళం పెట్టడంతో, పెట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేసినాడంటే ట్రాక్టర్ తాళం జెప్పి ట్రాక్టర్ రేస్ చేశాడు. రేస్ చేసిన తర్వాత గేర్ మార్చి అక్కడ దాకా వదిలేసాడు. వదిలేసిన తర్వాత ట్రాక్టర్ ఇంగ దానంతట అదే ఎళ్ళిపోయింది. బ్రేక్ పట్టి కంట్రోల్ చేసి ఆపేంత లేకంగా దాన్ని అటు ఇటు తిరిగి మొత్తానికొచ్చేసి ఒక గుంత హ్మ్, దగ్గరున్న కొలనులో అయితే దాన్ని కంప్లీట్‌గా అయితే పల్టీ కొట్టి పాడేశాడు. పడినప్పుడైతే ఆ బాబుకైతే ఏమైతే అవ్వలేదు. సైడ్‌కి పడినాడు కాబట్టి ఏమి ప్రాణ నష్టం అట్లాంటివేమి జరగలేదు. చిన్న చిన్న గాయాలు లైట్‌గా తగిలినాయి గానీ, పెద్దగా అయితే ఏం కాలేదు. సో, ఇది పరిస్థితి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్న పిల్లలకి, అవగాహన లేని పిల్లలకి ట్రాక్టర్లు, మోటార్ సైకిల్స్ కావచ్చు, ఇంకోటి కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్‌లయిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది కాబట్టి, ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకోవాలి. ఆ బండి పడిన తర్వాత జేసీబీ వచ్చిన తర్వాత జేసీబీ బయటకి తీయడం కూడా ఫస్ట్ సాధ్యం కాలేదు. సో, అందుకనేసి అక్కడ ఒక గుంతలాగా తవ్వి ఆ మట్టి ఏదైతే ఉందో, ఆ మట్టిని క్లియర్‌గా అయితే ఫస్ట్ అయితే క్లియర్ చేసేసిన తర్వాత లెవెల్ అయితదని చెప్పి, అప్పుడు చేసిన తర్వాత ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రాలీని సైడ్ చేసేసిన తర్వాత అప్పుడు ట్రాక్టర్‌ని బయటకు తీయడం అయితే జరిగింది. సో, ఇది ఈ వీడియోకి సంబంధించింది. పూర్తిగా చూడండి. ఈ వీడియోకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. అలాగే కొత్తగా చూస్తున్న ఛానల్‌ని ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్తగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలకు మళ్ళీ మీ ముందుకొస్తూనే ఉంటాను. నువ్వు విన్నాడు ఒకటి మావాడే అన్నాడు మీ వాడు పైన ఈయన ఉన్నాడు సార్ మీ కొడుకున్నాడు ఇక్కడ లేడా ఆడ ఆ కుప్ప ఏమన్నా కదే అది అదే వస్తుంది అది రాదనా దీనికి వేసుకోరా దానికి వేస్తున్నా సో, ఏదేమైనా డ్రైవర్ అన్నోళ్ళకి ఏ మోటార్ సంబంధించినదది ట్రాక్టర్ గానీ, లారీ గానీ, బస్సు గానీ, జేసీబీ గానీ, మోటార్ సైకిల్స్‌తో సహా ఎవరైనా గానీ, సో, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం గానీ, లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోతే డ్రైవింగ్ చేయడం గానీ, ఇలాంటివి కొంచెం నిర్లక్ష్యంగా, ఇబ్బంది లేకుండా, అవతలోళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. ఇది ఒక వ్యవసాయ పొలం దగ్గర పక్కల అన్ని పొలాలున్నాయి. వంక ఉందనమాట. ఆ వంక దగ్గర జరిగింది ఈ సంఘటన.
సో, పక్కనున్నోళ్ళు గూడా అందరూ పొలం పనులు చేస్తున్నారు. దారిన పోయేటోళ్ళు ఉన్నారు. సో, ఎంటనే ఆ ట్రాక్టర్ పడగానే ఎందుకంటే, ఆ ట్రాక్టర్‌లో ఎలాంటి మనుషులు లేవు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ పెళ్ళైతే అన్ని బట్టలు ఉతకడానికని చెప్పి ట్రాక్టర్‌నేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా అని. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి తీసుకొనెళ్ళేసి ఇలా ట్రాక్టర్‌నయితే పల్టీ కొట్టిచ్చి ఇది జేసేసాడు. సో, బాగా ఎక్సలేటర్ ఇవ్వడం వల్ల అలా జరిగిపోయింది. ట్రాక్టర్ ఏవైతే ఉంటదో అక్కడంతా మట్టి బురద లాంటిది కాబట్టి వంక మెత్తగా ఉండడం వల్ల మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో పెద్ద చక్రం వీల్ బ్యాక్ సైడ్‌ది అది బాగా దాంట్లో ఇరుక్కుపోయి అట్లే పడిపోయింది గానీ, లేదంటే గనక ఆ టైంలో కాకుండా ఇంకా బయట ఎక్కడైనా అయితే పల్టీలు కొట్టింటే గనక ఆ బాబు ఇంకా మనకు కనిపించేవాడు కాదు. సో, అది ఫైనల్‌గా ఏంటిదంటే ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ట్రాక్టర్ వెయిట్ బరువనేది చాలా ఎక్కువ ఉంటది గాబట్టి, ఒక అడుగు గూడా కదలలేదు అది. పొజిషన్ ఎట్లా ఉందంటే చాలా సిట్యుయేషన్ వేరుంది అంతా అక్కడ. బయటకి తీసే సిట్యుయేషన్ లేదు. అందుకనేసి జేసీబీ వచ్చి దానికి దగ్గర దగ్గర 2 అవర్స్, 3 అవర్స్ పడింది. అంతా మట్టి బయటకి తీసి, దాన్ని బయటకి తీసి జాగ్రత్తగా బయటకి తీసేసరికి చాలా టైం పట్టింది. సో, ఎందుకంటే జేసీబీ పిలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే అది వచ్చే సిట్యుయేషన్ లేదు కాబట్టి, సో, మొత్తానికొచ్చేసి జేసీబీ రావడము దాన్ని జేసీబీని గుంతలు తవ్వి, ఆ తర్వాత నీట్‌గా అయితే దాన్ని సెట్ చేసి చివరి వరకైతే ఆ విధంగా చేశారు. సో, అక్కడున్న రైతులు గాని, గ్రామస్తులు గూడా వాస్తవం చెప్పాలంటే, అవతల వాళ్ళకి అంటే బైకు మీద వచ్చేవాళ్ళు గావచ్చు, వేరే వాళ్ళకి గూడా తగిలియకుండా, ఇన్సిడెంట్ గాకుండా అదేదో పక్కలేకెళ్ళి వంకలోకి పడి, ఆ అబ్బాయి ఏదో అక్కడ గడ్డి పరకల పడ్డాడు గాబట్టి ఏం పెద్ద ఇబ్బంది లేదు గానీ, లేకపోతే రోడ్డు మీద వేరే వాళ్ళని గుద్దినా, వేరే వాళ్ళని తగిలిచ్చినా, ఇంకోటి జరిగినా గూడా చాలా ప్రాణ నష్టం జరిగేదని చెప్పొచ్చు. సో, ఇలాంటి వాటికి కొంచెం పిల్లలకి గాని, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఎందుకంటే వర్షం పడిన తర్వాత నేల గూడా మెత్తగా ఉంటది గాబట్టి, ఇంగ బండి అనేది మూవ్‌మెంట్ అనేది రాదు. స ఫైనల్‌గా ఏంటంటేదంటే చాలా వరకు బానే ప్రయత్నం చేశారు. చాలా టైం పట్టింది అదంతా తీయడానికి. అంటే గోతులు తవ్వి మొత్తం అంతా తీసి అవన్నీ పెట్టడానికి టైం పట్టింది. అదంతా పెట్టేసరికి ఇంగ ఫైనల్‌గా ఏంటంటే అక్కడున్న ఆ ట్రాక్టర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు గూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే అసలు ఏ ఇష్యూస్ లేకుండా బయటకు పడ్డాననేది ఒకటి మెయిను. పైనుండి కూర్చుకుంటూ వచ్చినట్టు కూడా అయిపోతున్నాం. అది ఎక్కడైనా గానీ వ్యవసాయ సంఘటనలు గావచ్చు, జేసీబీ వర్క్, ట్రాక్టరు, గ్రామానికి సంబంధించిన పల్లెటూరులో, బయట సిటీలో, పట్టణాలలో గూడా వీడియోలు ఇటువంటివి ఏదైనా జరిగితే గనక మనమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, వ్యవసాయం సంబంధించింది గావచ్చు, జేసీబీ, ట్రాక్టరు, పొలాలకు సంబంధించినవి గావచ్చు, మనకి వ్యవసాయంకి, ఎద్దులకి, మోటార్ సైకిల్స్‌కి సంబంధించిన వీడియోలయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతా ఉంటాయి. ఆహ్, ఇంతవరకు చూసుకుంటూ వచ్చిన నిజంగంటే మీ ఓపికకు ధన్యవాదాలండి. అలాగే మన ఛానల్‌ని ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయం కింద తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కింద మీ ఒపీనియన్ చెప్పండి. ఇట్లా ఫైనల్‌గా ఏందంటే అదంతా చేయడానికి చాలా టైం పట్టింది. ఆ మట్టి తవ్విన తర్వాత ఫస్ట్ ఆ ట్రాలీ ఏదైతే ఉందో ట్రక్ ట్రాలీని మళ్ళీ సెపరేట్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని లాగినా ఇది మొత్తం ఇదై బండి గబ్బులేస్తది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక అర్ధగంట లేట్ అయినా సరే మట్టిని లెవెల్ తీసుకొని, నీట్‌గా చేసుకొని దాన్ని చేసుకున్న తర్వాత అంటే డివైడ్ చేస్తున్నారక్కడ మళ్ళీ ట్రాలీని, ట్రాక్టర్‌ని. అదిగో వాళ్ళు గూడా చెప్తున్నారు. వాళ్ళు గూడా అదే అంటున్నారు. లాక్ పడుతుంది అందులో
జరు నువ్వు దూరం పెట్టుకో తలకే. దూరం బయట సాపి ఇతరే ఎత్తుకోనా ఈ ఆంగ్లేర్ కాడ ఎత్తుకో ఇతరు కొంచెం మిత్రం వస్తే రాయి పడుతుంది రాయి గెలుపు సాపిట ఎందుకు పోలే ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ట్రాక్టర్. ఇందాక చూసిన ట్రాక్టర్ వచ్చేసి సోనాలిక. దానికి ప్రైజెస్, దాని డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు అలాగే ఈ ట్రాక్టర్ సంబంధించిన బిజినెస్ గురించి కావచ్చు, ట్రాక్టర్ ధర గురించి కావచ్చు, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐచర్ 557 ఏదైతే ఉందో ఈ బండి, దీంట్లో రకాలు ఉంటాయి. వైట్ కలర్లు, ఆ తర్వాత గ్రీన్ కలర్. ఇది కూడా కొంచెం లేటెస్ట్ మోడల్ అని చెప్పాలి, మంచి బండి అని చెప్పాలి. దీని ధర వచ్చేసి మనకు 7.5 నుంచి 9 lakhs వరకు, అంటే సుమారు 9 లక్షలు. ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం అంతా వచ్చేసి దగ్గర ఓన్లీ ఇంజన్ వరకే మనకు 10 లక్షల దాకా అయితే ఇది అవుతుంది. మళ్ళీ మనకు గుంటిక, ఆ తర్వాత రూటర్ అని, మిగతా ట్రాలీ అని, ఇంకోటి అని ఏమన్నా కావాల్సి వస్తే గనక మనం సపరేట్ అదనంగా ఛార్జ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంజన్ పవర్ వచ్చేసి దీనికి వచ్చేసి 50 HP ఉంటుంది. సేమ్ ఇంతకుముందు బండి ఉన్నట్టుగా. ఇక్కడ ఇంజన్ 3 cylinder డీజిల్ ఉంటుంది. సీసీ వచ్చేసి 3300 సీసీ ఉంటుంది. ఆర్పిఎం 2200 ఆర్పిఎం ఉంటుంది. ఇది హార్డ్ సాయిల్ అండ్ హెవీ పనులకు మాత్రం చాలా పర్ఫెక్ట్. అంటే ఎలాంటి పనులకైనా కానీ చాలా ఈజీగా చేయగలుగుతుంది ఇది. దీని మైలేజ్ వచ్చేసి, ఫ్యూయల్ యూసేజ్ వచ్చేసి గంటకు సుమారు 3 నుంచి 5 లీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 45 లీటర్ల వరకు అయితే మనము దీంట్లో నింపుకోవచ్చు ఫ్యూయల్. ఆ తర్వాత గేర్స్ వచ్చేసి 8 ఫార్వర్డ్ గేర్స్ ఉంటే 2 రివర్స్ గేర్స్ ఉంటాయి.
ఆ తర్వాత క్లచ్ వచ్చేసి సింగిల్ ఉంటది. డ్యూయల్ ఆప్షన్ ఉంటది. బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ ఇంప్రెస్డ్ బ్రేక్స్ ఉంటాయి. లిఫ్టింగ్ కెపాసిటీ 1650 కేజీలు వరకు మనకైతే లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉంటది. కాలిక్యులేటర్, రోటోవేటర్, టాలీ ఆల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ఐచర్ ట్రాక్టర్స్ చాలా లాంగ్ లైఫ్ వస్తాయి. రఫ్ యూజెస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. లైఫ్ అయితే ఎక్కువొస్తది. సేమ్ మన ఇంతకుముందు పాత ఓల్డ్ కొన్ని మహేంద్ర ట్రాక్టర్‌లు ఎలాగ ఓల్డ్ అయినా కూడా ఎలాగ వర్క్ చేసేటివో, సో, వాటి ప్రకారంగా ఇవి కూడా రఫ్ పనికి లాంగ్ లైఫ్ అయితే వస్తది. మంచి మైలేజ్ కూడా ఉంటది. డీజిలీ కన్సంప్షన్ కంట్రోల్‌గా ఉంటది. లాంగ్ వర్క్‌కి చాలా బాగుంటది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. స్పేర్ పార్ట్స్, చిప్స్ అండ్ ఈజీగా రిపేర్ ఈజీగా ఉంటది. మల్టీ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. పొలాలకు సంబంధించిన దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డ్రైవింగ్, హ్యాండ్లింగ్ కూడా గ్రామాల్లో కూడా చాలా పర్ఫెక్ట్ ఉందనే చెప్పొచ్చు. లాంగ్ టైమ్ డ్రైవర్‌లో కొంచెం వైబ్రేషన్ వస్తుంది. డీజిల్ మనకు 45 లీటర్సు, డిజిటల్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ టెక్ లేదు. చిన్న పొలాల్లో టర్నింగ్ కొంచెం కష్టంగా ఉంటది. కంఫర్ట్ తక్కువ ఉంటది. సీట్ కంఫర్ట్ యావరేజ్ మాత్రమే. మీడియం అండ్ బిగ్ రైతులకు కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు. హెవీ పనుల్లోకి ఎక్కువ చేస్తే ఐచర్ 557 మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. లో మెయింటెనెన్స్, స్ట్రాంగ్ మెయింటెనెన్స్ ఉంటది. ఇది ఈ ట్రాక్టర్ సంబంధించిన డీటెయిల్స్. మీ ప్రాంతంలో మీరు ఒక ఎకరాకి ఎంత చార్జ్ చేస్తున్నారు కిరాయికైతే? లేకపోతే ఒక రోజుకి ఎంత తీసుకుంటున్నారు? గంటకి లేకపోతే ఎలా అనేది మీరు కింద ఈ కామెంట్‌లో తెలియపండి. Free audio post production by alphonic.com. నమస్కారం రైతు మిత్రులారా! ఈరోజు వీడియోలో బోర్‌వెల్ డ్రిల్లింగ్ ఎలా వేస్తారు? బోరు వేయడానికి ముందు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి? బోరు బండి అసలు ఎలా పనిచేస్తుంది? బోరు బండి కొనాలంటే ఎంత ఖర్చవుతుంది? అమ్మాలంటే ఎంత ధర వస్తుంది? ఈ వ్యాపారంలో లాభాలు, నష్టాలు ఏమిటి? అన్నీ సులభంగా తెలుగులో మనం తెలుసుకుందాం. సో, మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు బోరు బండికి రైతులకు సంబంధించింది వాళ్ళు, డ్రైవర్లకు సంబంధించింది ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు అసలు మనం బోర్‌వెల్ డ్రిల్లింగ్ అంటే బోర్‌వెల్ ఎలా ఏసుకోవాలి? పాయింట్ ఎలా చూసుకోవాలి? దీన్ని బేస్ చేసుకొని చేసుకుందాము. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది వాటర్ బాటిల్ బేస్ చేసుకుంటారు. కొంతమంది టెంకాయ బేస్ చేసుకుంటారు. కొంతమంది నామవాస్తవికంగా చూసి చేసుకుంటారు. ఇక్కడ మనకేందంటే భూగర్భ జలాలు ఎక్కడెక్కడ వెలికి తీయడానికి భారీగా డ్రిల్లింగ్ యంత్రంతో భూమిలో లోతుగా రంధ్రం తవ్వే ప్రక్రియలో బోర్‌వెల్ డ్రిల్లింగ్ అంటారు. ఇక్కడ మనం వీడియోలో కనిపిస్తున్నాం కదా! పైపు పైకి ఎలా ఎత్తుతున్నారో, ఆ పైప్ ఏదైతే ఉందో డ్రిల్లింగ్ వేసుకుంటూ పైప్ అనేది కిందకెళ్ళిపోతా ఉంటది. సో, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కంప్లీట్‌గా మొత్తం అంతా వైటు స్మోక్ తెల్ల ఎఫెక్టు పొగలాగా వస్తుంది. అంటే కింద అక్కడ ఏమైతుందంటే స్టోన్ ఏరియా అనమాట. అక్కడ కింద రాళ్ళు వైట్ రాయి ఉండడం వల్ల ఆ రాళ్ళు పగలగొట్టుకుంటూ మనకనేది వైట్ స్మోక్ అనేది వస్తుంది. సో, మీ ప్రాంతంలో ఒకవేళ మీరు బోర్ వేసేటప్పుడు ఇలాగా వైట్ స్మోక్ వచ్చిందా? లేకపోతే ఇంకా ఏమైనా వచ్చిందా? ఒకవేళ వైట్ స్మోక్ వచ్చినప్పుడు మీకు నీళ్లు పడ్డాయా? లేదా? అయితే ఈ వీడియోలో ఇప్పుడు వైట్ స్మోక్ వస్తుంది కదా! ఇట్లా అంటే స్టోన్ ఉన్నట్టే కాబట్టి ఒకవేళ మీరు గెస్ చేయండి. ఇప్పుడు ఈ బోర్‌వెల్‌లో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఇక్కడ వాటర్ పడతాయా? పడదా? అని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోలు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? అంటే మేము పెట్టే వీడియోలు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ప్రస్తుతానికైతే వీడియోస్ పెడుతున్నాము. బట్ రెగ్యులర్‌గా అయితే ఒక మంచి కంటెంట్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ రైతులకు సంబంధించిన వీడియోస్ అయితే మనం పెడుతూనే ఉంటాం. సో, ఇప్పుడు
మనం డ్రిల్లింగ్ ఏసేది మిషన్ అయితే చూస్తున్నారు గదా! ఎంత స్పీడ్‌గా అంటే నేను టైమ్ ల్యాప్స్ స్పీడ్ పెట్టడం వల్ల అట్లా వస్తుంది మీకు. కానీ మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ అయితే ఉంటది. ప్రతి ఒక్కరికి రైతులకు గాని, డ్రైవర్‌లకు గాని, మిగతా వాళ్ళకి గాని, చూసే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతది. డెఫినిట్‌గా లాస్ట్ ఎండ్ వరకైతే చూడండి. సో, అయితే ఈ భూగర్భ జలాలు అనేది మనం వంకలు, కాలువలు, చెరువులు, నదులు ఇట్లా పక్కల ఏరియాని బట్టి బేస్ చేసుకుంటూ మనకు భూగర్భ జలం ఎక్కడైతే ఉందో అనేది ఒకటి నామవాస్తవికంగా గెస్ చేసి ఒకటి బోర్‌బండి వేస్తారు. రెండోదొచ్చేసి టెంకాయ బేస్ చేసుకొని టెంకాయ చూపిచ్చి చూస్తారు. మూడోదొచ్చేసి వాటర్ బాటిల్ మీద బేస్ కూడా చూస్తారు. ఇట్లా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చూస్తా ఉంటారు. సో, మీ ప్రాంతంలో మీరు బోర్ వేసేటప్పుడు మీరు ఏ విధంగా చేశారో కింద కామెంట్‌లో తెలపండి. సో, అయితే జనరల్‌గా అయితే ఎక్కువగా మనకేందంటే ఇలాంటి బోర్ బండ్లు పల్లెటూర్లలోనే యూజ్ చేస్తారు. ఎలాంటివంటే వ్యవసాయం దగ్గర కావచ్చు, తాగునీళ్ళు, ఇళ్ళ అవసరానికి బోర్‌వెల్ అనేది ఇది బాగా యూజ్ చేస్తారు. ఇది లోతొచ్చేసి ఎట్లా ఉంటదంటే 150 అడుగులు, 300 అడుగులు, 500 అడుగులు, 1000 అడుగుల వరకు. కొన్ని ప్రాంతాల్లో 1500 అడుగుల వరకు కూడా వేస్తారు గానీ, అంటే ఇంగ అది 1500 అంటే 1000 అంటేనే చానా ఎక్కువ. 1500 అంటే ఇంగ డ్రై ఏరియా అంటే ఇంగ భూగర్భ జలము ఒకవేళ లోతులో ఉంటే వస్తాయన్న ఒక నమ్మకంతోనో గనక వేస్తుంటారు. అది సిట్యుయేషన్ మనము ఖచ్చితంగా ఇట్లా, అట్లా అని చెప్పలేము. కొంతమందికి 150 అడుగుల్లో లోతుల్లోనే మనకైతే వాటర్ అయితే వచ్చేస్తుంటది. ఒక్కొక్క ప్రాంతంలో అక్కడుండే వాటర్ స్టోరేజ్‌ని బట్టి మనకైతే వాటర్ రావడం అయితే జరుగుతుంది. అయితే బోరు వేయడానికి ముందు చేయాల్సిన పనులేంటంటే, బోరు వేయడానికి ముందు తప్పనిసరిగా నీటి లభ్యత పరిశీలనలో చూసుకోవాలి. భూగర్భ జలాల సర్వే చూసుకోవాలి. సమీపంలో బోర్ల పరిస్థితి తెలుసుకోవాలి. విద్యుత్ లైన్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. బోరు బండి సులభంగా వెళ్ళే రహదారి చూసుకోవాలి. సరే ఇప్పుడు మనకు వాటర్ ఉందంటే బోరు బండి ఎలాగైనా దాన్ని అక్కడ తీసుకెళ్తాము. విద్యుత్ లైన్ ఒకవేళ మనకు దగ్గర ఉన్నా లేకున్నా అవసరమైతే కొంతమంది చాలామందిని నేను చూసినంత వరకు కరెంటు స్తంభాలు లైన్ ఎగ్గుకున్న చేసుకున్నోళ్ళు గూడా ఉన్నారు. ఇంకా ఈ చుట్టుపక్కల బోర్లు వేసిన దాన్ని బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉంటదంటే బోర్ బండి పక్కలేస్తాడు. ఆ పక్కలేసినా కూడా వాటర్ పడతది. కొంతమందికైతే అసలే పడదు మరి. ఎందుకంటే అది ఇంక సిట్యుయేషన్ మనం ఏం చెప్పలేము. దానికి ఏం చేయలేదు. సరే ఏది ఏమైనా గానీ భూగర్భ జలం గానీ, నీటి లభ్యత మనం చుట్టుపక్కల చూసుకొని మేజర్‌గా ఎయాలనేది ఒకటి. సో, ఇక్కడ మీరు ఈ వీడియో గనుక చూసినట్టయితే ఇక్కడ ముగ్గురైతే బాగా గట్టిగా పనిచేస్తున్నారు. ఒక డ్రైవరు, మిగతా పైప్ లైన్ చేసుకునేవాళ్ళు. సో, నేను లెంత్‌గా ఎక్కువైతుందని టైమ్ ల్యాప్స్ చాలా స్పీడ్‌గా చేశాను. సో, అందుకనేసి మీకు స్పీడ్‌గా స్మోకు, డస్ట్, దుమ్మనేది అలా ఎళ్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గనక వీళ్ళు వేసే విధానం కావచ్చు, దాని ఖర్చు వివరాల గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే డ్రిల్లింగ్ వేసేటప్పుడు మాత్రం మొదట బోరు బండిని కావాల్సిన స్థలంలో నిలుపుతారు. డ్రిల్లింగ్ రాడ్‌లు అమరుస్తారు. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు. రోటరీ లేదా డీటీహెచ్ హ్యూమర్ విధానంలో డ్రిల్లింగ్ వేస్తారు. రాళ్ళు, మట్టి బయటకు వచ్చేస్తాయి. అవసరమైతే కేసింగ్ పైపులు వేస్తారు. నీరు వచ్చిన తర్వాత లోతు నమోదు చేస్తారు. చివరగా ఎయిర్ కంప్రెసర్‌తో శుభ్రం చేస్తారు. తర్వాత సబ్‌మెర్షిబుల్ పంప్ అమర్చడానికి సిద్ధం చేస్తారు. సో, జనరల్‌గా మనం ఇక్కడ చూస్తున్నయితే పైపులు కిందకి దించడం గానీ, ఒకవేళ వాటర్ పడిన అంటే వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు కేసింగ్ పైపులు దింపడం, లోతు చూసుకోవడం, నీట్‌గా చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో, అయితే డ్రిల్లింగ్ అనేది ఎట్లా ఉంటదంటే, మనకు బోరు ట్రక్కును బోరు బండి అంటారు. అయితే ఇందులో డ్రిల్లింగ్ రిగు, ఎయిర్ కంప్రెసర్, హైడ్రాలిక్ సిస్టమ్, డ్రిల్ రాడ్లు, హ్యామర్, డీజిల్ ఇంజను అన్నీ ఒకే వాహనానికి అటాచ్ అయ్యి ఉంటాయి. సో, అట్లా ఇంజిన్ బేస్ మీద మనకైతే ఇదైతే జరుగుతా ఉంటది. సో, మీరు కంప్లీట్‌గా మీ దగ్గర గూడా మీ ప్రాంతంలో గూడా ఖచ్చితంగా అయితే ఇది చేస్తుంటారు. బోర్ వేయించడము ఎన్ని అడుగుల లోతు మీ దగ్గర ఎలా చేశారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ బోర్ బండి అసలు వ్యాపారం విషయానికొస్తే ఎంత ఖర్చవుతుంది? ఎంత మనకు అమ్ముకుంటే ఎంత లాభం వస్తుంది? దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ధర, కంపెనీ, సామర్థ్యం, వాహనం, పరికరాల మీద ఆధారపడి ఉంటది. అంటే బండి ఏ మోడల్‌ని బట్టి, ఆ తర్వాత టైర్‌లు కావచ్చు, ఇంజిన్ కావచ్చు,
దాని దగ్గరుండే పైపులు, కేస్ ఇట్లాంటివి అసలు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా, బాలేదా ఇవన్నీ చూసుకోవచ్చు. పాత బండ, కొత్త బండిని బేస్ చేసుకొని సుమారు అంటే మనకు 20,00,000 నుంచి 60,00,000 వరకైతే పాత బండయితే వస్తదనమాట. 20,00,000 నుంచి 60,00,000 వరకు. అదే ఒక మంచి కండిషన్ ఉండి మంచిగా బాగుంటే గనక 60,00,000 నుంచి 1,00,00,000 వరకు ఒక బండయితే అయితది. ఇంకా కొత్తది అయితే ఇంగా 1,00,00,000 నుంచి 3,00,00,000లకు పైగానే అయితది. సో, ఇక్కడేందంటే బండిని బేస్ చేసుకొని మనకైతే ఉంటది. కంప్రెసర్‌లు, రాడ్లు, హీమర్‌లు వేరువేరుగా కొనాల్సి రావచ్చు. ఇది బండికి సంబంధించి నేను అంటే ఖచ్చితంగా ఇంతే అని చెప్పట్లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అది బండి రేటుని బట్టి, బండి మోడల్‌ని బట్టి, ఆ బండి సిట్యుయేషన్‌ని బట్టి మనం రేట్లయితే మాట్లాడుకోవచ్చు. కొన్ని కొన్ని పోతే కొన్ని కొన్ని తెచ్చుకోవాల్సొస్తది, ఏసుకోవాల్సొస్తది. బండి ఏదైనా రిపేర్ ఉంటే చేసుకోవాల్సొస్తది. ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఉంటది. సో, ఒకవేళ బోరు బండి అమ్మాలంటే గనక వాహనం కండిషన్ గాని, ఇంజిన్ గాని, డ్రిల్లింగ్ గంటలు గాని, కంప్రెసర్ స్థితి గాని, పత్రాలు, పేపర్స్ గాని, ఆ తర్వాత సర్వీస్ రికార్డు ఇవి మనకు ధరనైతే మనకు నిర్ణయిస్తాయన్నమాట. సో, ఇది మంచిగా మెయింటెనెన్స్ ఉంటే మంచి ధర వస్తది. మెయింటెనెన్స్ లేకపోతే గనక ఇంక పోతది. మనం ఏం జేయలేము. సో, లాభాలకొచ్చేసరికి ఈ వ్యాపారంలో సంవత్సరం మొత్తం పని లభించే అవకాశం వ్యవసాయ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటది. రోజుకు 1 లేదా అంతకంటే ఎక్కువ బోర్లు వేయగలిగితే మంచి ఆదాయం. అనుభవం పెరిగితే పెద్ద కాంట్రాక్టర్లు గూడా వస్తాయి. ఇకపోతే నష్టాలొస్తాయి. ఈ బోరు బండిలో నష్టాలెలా ఉంటాయంటే కొన్ని దగ్గర ప్రమాదాలు గూడా జరుగుతాయి. అట్లాంటి దగ్గర చాలా రిస్క్ అయితది. డీజిల్ ఖర్చు ఎక్కువ తీసుకుంటది. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ. సిబ్బంది అవసరము. ఈ సిబ్బంది వీళ్ళేంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నమ్మకంగా ఉన్నోళ్ళైతే మనం ఏం చేయలేం గానీ, సడెన్‌గా వాళ్ళేమన్నా జరికిచ్చినా, రాకపోయినా, పోకపోయినా అలాంటప్పుడు మనకు చానా రిస్క్ అవుతది. బోర్ ఫెయిల్ అయితే కస్టమర్ అసంతృప్తి అయితాడు. వర్షాకాలంలో పని తగ్గే అవకాశము. మాక్సిమం అంతా మనకు ఎండాకాలం టైంలోనే బోర్‌లు ఎక్కువ వేస్తుంటారు. వర్షాకాలం అప్పుడు చాలా రేర్ అనమాట. ఎవరన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయితే ఇంటి దగ్గరలో ఏసుకోవడం ఇట్లాంటి వాటి దగ్గర ఏసుకుంటారు కానీ, మన పొలాల దగ్గర వర్షాకాలం అప్పుడు బోర్లు వేయటం అనేది కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని. ఆ టైంలో ఖాళీగా బండి పెట్టుకోవాల్సొస్తది. వాళ్ళకి జీతాలు గాని, వాళ్ళ మెయింటెనెన్స్ గాని చూసుకోవడం అనేది కొంచెం అలాంటి టైంలో రిస్కు. కానీ డైలీ 1, 2 గనక వస్తే గనక మంచి ఆదాయం అని చెప్పొచ్చు. రాకపోతే నష్టం అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం బోర్ వేయించుకునే రైతులకు నేను చెప్పొచ్చేదేంటంటే, ఫస్ట్ నీట్ సర్వేని చేయించుకోండి. ఒకరి మాట విని వెంటనే బోర్ వేయొద్దు. అనుభవం ఉన్న డ్రిల్లింగ్ కంపెనీ ఎంపిక చేసుకోండి. బోర్ లో బోర్ లోతు గాని, పైపు నాణ్యత, పంపు ఎంపికపై గూడా కొంచెం చూసుకొని చేసుకుంటే బెటర్. ఎందుకంటే అనవసరంగా లేనిపోని అప్పులు ఇవి ఇవి అవ్వకుండా. సో, ఫైనల్‌గా నేను రైతులకు చెప్పొచ్చేదేంటంటే రైతు మిత్రులారా బోర్‌వెల్ డ్రిల్లింగ్ ఒక పెద్ద పెట్టుబడి. సరైన ప్రణాళికతో చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్యవసాయ యంత్రాలు, రైతుల విజయగాథలు, కొత్త టెక్నాలజీ వీడియోల కోసం మా వెంట ఉండండి. ధన్యవాదాలు. జై రైతన్న, జై జై రైతన్న. ఈ బోర్ బండుకు సంబంధించింది గూడా నేను ఇంకా అవసరమైతే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తా ఉంటాను. ఈ మొత్తానికొచ్చేసి ఈ వీడియోలో అయితే ఈ బోర్ బండి దగ్గరైతే వాటర్ అయితే రాలేదు. ఆహ్, పడలేదు వాటర్ అయితే. కంప్లీట్‌గా అది స్టోన్ వచ్చేసింది. దగ్గర దగ్గర 200, 300 అడుగులు బానే లోతైతే ఎళ్ళిపోయింది గానీ, వాటర్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇది బోరు బండికి సంబంధించిన ఈ వివరణ. ఇలాంటివి మళ్ళీ మన ఛానల్స్‌లో గూడా మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. కొత్త కొత్తగా ఒక్కొక్క ఆబ్జెక్ట్ గురించి, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి, రైతుల గురించి ఇలా వివరంగా అయితే ప్రతీది గూడా చెప్తూ ఉంటాం. సో, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు ఏ వీడియోలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆశిస్తున్నారో కింద గూడా కామెంట్‌లో తెలపండి. అలాంటి వీడియోలైతే మనము పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మన బోర్ బండికి సంబంధించిన వివరణ. కానీ ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనున్నప్పుడు మంచిగానే ఉంటది. కానీ చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అదుపు తప్పి నెత్తి మీద పడ్డా, కింద పడ్డా, మనిషి మీద పడ్డా కూడా కొంచెం ఇబ్బందనే చెప్పొచ్చు. లేనిపోని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఒకటికి 2 సార్లుగా చూసుకొని ఉండాలి. డస్ట్ ఏరియా కాబట్టి ఆ డస్ట్ వస్తున్నప్పుడు గూడా సో, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. స్కిన్ డ్యామేజ్ ఇట్లాంటివి గూడా అవుతుంటాయి. సో, అది ఈ మన దీనికి సంబంధించిన వీడియో. ఇంకా మళ్ళీ మరిన్ని వీడియోలతోని మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా అయితే మనకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఊర్లల్లో బోర్ వేసినప్పుడు
బోరు వేస్తుంటే మీరు ఎన్ని అడుగుల లోతులో వేసినారు? మీకు నీళ్ళు పడ్డాయా లేదా? అసలు బోరు బండి గురించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? రైతు గురించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఛానల్ గురించి కూడా మీరేం అడగాలని చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్‌లో మాకు తెలియవలసిందిగా కోరుతున్నాము. అది ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన బోరు బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారియే